హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రసాద ఛానల్. ఇలా బయట దొరికే విధంగా ఇంట్లోనే స్టార్టర్స్ని ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ వీడియో మీకోసమేనండి. బయట హైజెనిక్గా ఉంటుందో లేదో అనే డౌట్తో మనం ప్రతిసారి తినడం అవాయిడ్ చేసుకుంటాం కదా, అటువంటి వారి కోసమే నేను ఈ రెసిపీని చూపిస్తున్నాను. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఈ రెసిపీకి కావాల్సింది 2 ఇలా ఉల్లిగడ్డలండి. వీటిని సన్నగా చాప్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. తరువాత గోబీని కూడా ఇలా 150 గ్రామ్స్ తీసుకోండి. నేను తీసుకున్నది మినిమం 150 to 200 గ్రామ్స్ ఉంటుందండి. తరువాత ఇలా చెక్కుని పూర్తిగా కట్ చేసుకొని సన్నగా గోబీని చాప్ చేసుకొని ఉంచండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా గోబీని మరీ అంత సన్నగా కాకుండా మీడియంగా చాప్ చేసుకుంటే మీరు బాయిల్ చేసినప్పుడు కూడా మీకు పర్ఫెక్ట్గా సరిపోతుందండి, విడిపోకుండా. సో చూసారా, ఈ విధంగా మీరు కూడా గోబీని చెక్కు పూర్తిగా తొలిచేసి చాప్ చేసుకొని పక్కనుంచండి. తరువాత మందంగా ఉన్న ఒక కడాయిని తీసుకొని గోబీ మునిగేంత వరకు వాటర్ని తీసుకొని కాస్త వాటర్ బాయిల్ అయిన తర్వాత గోబీని యాడ్ చేసి చిటికెడు ఉప్పు, పసుపును కూడా యాడ్ చేయండి. ఎందుకంటే గోబీలో క్రిమికీటకాలు ఉంటాయండి, వాటిని మనం పూర్తిగా నివారించడానికి ఇలా కాస్త ఉప్పు, పసుపుని యాడ్ చేస్తే బాయిల్ చేసుకున్నప్పుడు మనకు అవన్నీ ఫుడ్ ఇంటేక్లో పూర్తిగా తొలగిపోతాయి. ఉడికించుకున్న గోబీని ఇలా స్ట్రెయినర్ సహాయంతో వాటర్ని వేరు చేసుకోండి. మరీ ఎక్కువగా గోబీని బాయిల్ చేయకుండా 70% మాత్రమే బాయిల్ చేసి కాస్త చల్లనీళ్ళు కూడా అందులో వేస్తే ఫర్దర్ గోబీ బాయిల్ అవ్వకుండా ఉంటుందండి. ఉడికించుకున్న గోబీని ఇలా బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి 1/4 కప్ కార్న్ఫ్లోర్, 1/2 కప్ ఆల్ పర్పస్ ఫ్లోర్ మైదాని కూడా యాడ్ చేయండి. గోబీలోకి పూర్తిగా కలిసే విధంగా ఇలా టాస్ చేసుకోండి. టాస్ చేసుకున్న తరువాత చేతితో ఇలా నెమ్మదిగా కలుపుకుంటే మనం తీసుకున్న పిండి పదార్థాలు గోబీకి పూర్తిగా కలుస్తాయి. తీసుకున్న పిండి పదార్థాలు గోబీకి కలవకపోతే ఇలా చేత్తో వాటర్ని చిలుకరించుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటే మనం తీసుకున్న పిండి పదార్థాలు గోబీకి పూర్తిగా కలుస్తాయండి. చూసారా, మరీ వాటర్ ఎక్కువగా అవసరం లేదండి. ఆల్రెడీ మనం ఉడికించిన గోబీలో మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఇలా వాటర్ చిలకరించుకొని మనం తీసుకున్న పిండి పదార్థాలను ఒకసారి చేత్తో ఇలా పూర్తిగా కలిసే విధంగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేయండి. ఇంకొకసారి చేత్తో కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు దీనికి రెస్ట్ ఇవ్వండి. గోబీని ఫ్రై చేయడానికి మందంగా ఉన్న కడాయిలో గోబీ మునిగేంత వరకు ఆయిల్ని వేసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా. ఇప్పుడు మనం తయారు చేసుకున్న గోబీని ఒక్కొక్కటిగా ఆయిల్లో యాడ్ చేస్తూ ఇలా నెమ్మదిగా ఫ్రై చేసుకుంటే మనకు పూర్తిగా గోబీ ఫ్రై అయ్యిందండి. జాలుల గెరెటలో ఇలా ఫ్రై అయిన గోబీని పక్కకు తీసుకుంటే పూర్తిగా మనకు గోబీ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా మీతో ఉన్న గోబీ ముక్కలనన్నిటినీ ఆయిల్లో ఫ్రై చేసుకొని ఒక బౌల్లో పక్కనుంచండి. తరువాత ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకొని చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసి కాస్త దోరగా ఫ్రై అయిన తర్వాత చిల్లీని కూడా యాడ్ చేసుకోండి. కాస్త జింజర్ గార్లిక్ పేస్ట్ టేస్ట్కి సరిపడినంత యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. తరువాత సోయా సాస్, టమాటో సాస్ కూడా యాడ్ చేయండి. మీతో చిల్లీ సాస్ ఉంటే అది కూడా టేస్ట్ కోసం యాడ్ చేసుకోవచ్చండి. అది పూర్తిగా ఆప్షనల్, ఎందుకంటే నేను ఆల్రెడీ గ్రీన్ చిల్లీ ఇక్కడ యాడ్ చేశాను కాబట్టి. 1/4 కప్ వెనిగర్ని కూడా యాడ్ చేసుకోండి. పూర్తిగా డార్క్ సోయా సాస్
టమాటో సాస్, వెనిగర్ కలిసే విధంగా ఇలా గెరెటతో మిక్స్ చేసుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు అలా వదిలేస్తే మనకు పూర్తిగా గోబీ ఇలా స్ట్రీట్ స్టైల్లో తయారైపోతుందండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న గోబీని మనం తయారు చేసుకున్న స్టఫింగ్లో యాడ్ చేస్తే కాస్త క్రిస్పీగా, జ్యూసీగా ఎంత రుచిగా తయారైందో చూసారా గోబీ. మీకు రుచికి సాల్ట్ సరిపోకపోతే 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ టొమాటో సాస్, వెనిగర్లో అడిషనల్ సాల్ట్స్ ఉంటాయి కాబట్టి నేను యాడ్ చేయలేదు. నచ్చిందా? అయితే ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసి ఇటువంటి హెల్దీ స్ట్రీట్ స్టైల్ రెసిపీస్ కోసం మన అన్నప్రసాద ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి రెసిపీతో తప్పకుండా మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే సేఫ్, స్టే హెల్దీ.